సింహరాశి వారు పౌర్ణమిలోపు ఈ వస్తువులను మీ ఇంటి నుండి తీసి బయటపడేయండి. లేదంటే మీరు ఎంత సంపాదించినా అది నిలవదు. పైగా మీరు ఊహించిన విధంగా అప్పుల పాలై చివరకు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మనలో చాలామందికి తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్లు మన జీవితాన్ని పెద్ద కుదుపుకు గురి చేస్తాయి. మన ఇంటిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. కానీ కొంతమంది ఇంట్లో అనవసరమైన, పాడైపోయిన, విరిగిపోయిన వస్తువులను సంవత్సరాల తరబడి దాచిపెడుతూ ఉంటారు. అవి మనకు ఎప్పుడో పనికొస్తాయిలే అనే ఒక చిన్న ఆశతో వాటిని మూలల్లో అటకల మీద పడేస్తూ ఉంటారు. కానీ అలా పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచుకోవటం వల్ల కేవలం స్థలం వృధా అవటమే కాదు, అంతకు మించి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి విపరీతంగా పెరిగిపోతుంది. శాస్త్రం ప్రకారం ఎక్కడైతే విరిగిపోయిన వస్తువులు, తుప్పు పట్టిన సామాన్లు, చిరిగిపోయిన బట్టలు ఉంటాయో అక్కడ దారిద్ర్య దేవత తాండవం చేస్తుంది. ఈ వస్తువులు మీ ఇంట్లో ఉండటం వల్ల మీ అభివృద్ధి ఆగిపోతుంది. మీరు ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఏదో ఒక ఖర్చు రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య వేధిస్తూనే ఉంటుంది. పిల్లల చదువుల్లో ఏకాగ్రత లోపిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతూ ఉంటాయి. అసలు ఎందుకు గొడవ పడుతున్నారో కూడా తెలియకుండానే పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి. ఇవన్నీ కేవలం మీ ఇంట్లో ఉండే ఆ అశుభ వస్తువుల ప్రభావం వల్లే జరుగుతాయి. అవి మీ ప్రాణశక్తిని లాగేసుకుంటూ ఉంటాయి. మీ ఇంటిని ఒక శ్మశానంలా మారుస్తాయి. కాబట్టి ఇలాంటి వస్తువులు మీ దగ్గర ఉండటం అంటే మీకు మీరే మీ నాశనాన్ని కోరుకుంటున్నట్లు లెక్క. ఈ వస్తువులు ఆకర్షించే దురదృష్టం అంతా ఇంతా కాదు. అవి మీ ఇంట్లో ఉన్నంతకాలం లక్ష్మీదేవి మీ ఇంటి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడదు. కాబట్టి తక్షణమే మేల్కొనండి. మీ ఇంట్లో ఉన్న చెత్తను, పనికిరాని వస్తువులను గుర్తించండి. వాటిని బయటపడేయడానికి వెనుకాడవద్దు. పౌర్ణమి అనేది అత్యంత శక్తివంతమైన రోజు. ఆ రోజున చంద్రుని వెన్నెలతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా భూమి మీద ప్రసరిస్తుంది. ఆ పవిత్రమైన రోజు వచ్చేలోపు మీ ఇంటిని ప్రక్షాళన చేసుకోండి. లేదంటే ఆ దారిద్ర్యం మీ వెంటే ఉండి మిమ్మల్ని పాతాళానికి తొక్కివేస్తుంది. అయితే మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే పౌర్ణమి అత్యంత విశేషమైనది మరియు లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించడానికి సిద్ధంగా ఉంది. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలు, కన్నీళ్లు తుడిచిపెట్టుకుపోయే సమయం ఆసన్నమైంది. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారు మీ ఇంటికి వచ్చి మీ బీరువాలను బంగారు నాణేలతో, ధనంతో నింపడానికి సుముఖంగా ఉంది. మీ జీవితంలో ఉన్న కష్టాలను, నష్టాలను, బాధలను ఆమె తన దివ్య దృష్టితో తొలగించబోతోంది. ఎవరైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతారో వారిని ఆమె ఎప్పుడూ విడిచిపెట్టదు. ఇన్నాళ్లుగా మీరు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటే, అప్పుల వాళ్ళ ఒత్తిడితో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటే, ఆ బాధలన్నీ ఇప్పుడు మంచులా కరిగిపోతూ ఉన్నాయి. అమ్మవారి పాదాల చప్పుడు మీ ఇంటి ముంగిట వినిపించబోతోంది. ఆమె రాకతో మీ ఇల్లు కలకలలాడుతుంది. మీ ముఖంలో నవ్వులు విరబూస్తూ ఉంటాయి. ఏ పనులు అయితే అర్ధాంతరంగా ఆగిపోయాయో అవి చకచకా పూర్తవుతాయి. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగము, వ్యాపారంలో నష్టాలు వచ్చినా వారికి లాభాలు వచ్చే యోగం కనిపిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆమె ఒక్కసారి కరుణిస్తే కుబేరుడు కూడా మీ ఇంటి ముందు తల వంచాల్సిందే. రాబోయే పౌర్ణమి రోజున అమ్మవారి శక్తి 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ రోజున ఆమె తన భక్తుల ఇళ్లను సందర్శిస్తుంది. ఎక్కడైతే తనను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారో అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు, పితృదోషాలు అన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం ముందు తొలగుతాయి. మీకు రావలసిన పాత బాకీలు వసూలు అవుతాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఇంతటి అదృష్టం మీ తలుపు తడుతున్నప్పుడు మీరు చేయవలసిందల్లా ఒక్కటే, అమ్మవారిని సాదరంగా ఆహ్వానించడానికి సిద్ధమవటం. మీ మనసును, మీ ఇంటిని సంసిద్ధం చేసుకోవటం. ఈ శుభగడియలను అస్సలు వదులుకోవద్దు. లక్ష్మీదేవి మీ ఇంటిని స్వర్గధామంగా మార్చబోతోంది. మరి ఈ రాశివారు పౌర్ణమిలోపు ఏ వస్తువులను తీసి బయటపడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇల్లంటే చాలా ఇష్టం. అంతకంటే ఎక్కువగా శుభ్రంగా పవిత్రంగా ఉండే వ్యక్తులు అంటే ఇంకా ఇష్టం.
లక్ష్మీదేవి అంటేనే స్వచ్ఛతకు, ఐశ్వర్యానికి ప్రతీక. ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ వెలుగు వస్తుంది. కానీ ఆమె మీ ఇంట్లోకి రావాలంటే ముందు మీ ఇల్లు ఆమెకు నచ్చేలా ఉండాలి. పురాణాల ప్రకారం లక్ష్మీదేవికి ఒక సోదరి ఉంది. ఆమె పేరు అలక్ష్మి. ఆమె దారిద్ర్యానికి దేవత. ఎక్కడైతే దుమ్ము ధూళి, సాలెగుళ్ళు, చిందరవందరగా పడేసిన వస్తువులు ఉంటాయో అక్కడ అలక్ష్మి నివాసం ఉంటుంది. ఎక్కడైతే అలక్ష్మి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండలేదు. ఇది సృష్టి ధర్మం. వెలుగు చీకటి ఒకే చోట ఉండలేవు కదా, అలాగే లక్ష్మి అలక్ష్మి ఒకే చోట ఉండలేరు. మీరు మీ ఇంటిని శుభ్రం చేయకుండా విరిగిపోయిన పాడైపోయిన వస్తువులను అలాగే ఉంచుకొని అమ్మవారే నా ఇంటికి రా, నాకు డబ్బులు ఇవ్వు అని వేల స్తోత్రాలు చదివినా, ఎన్ని పూజలు చేసినా, హోమాలు చేసినా ప్రయోజనం శూన్యం. ఎందుకంటే ఆ వస్తువులు వెదజల్లే నెగిటివ్ ఎనర్జీ అమ్మవారిని మీ ఇంటి గడప దాటి లోపలికి రానివ్వదు. పౌర్ణమి రోజున చంద్రుని నిండు వెలుగులు మీ ఇంటి మీద పడినప్పుడు మీ ఇంట్లో ఉన్న ఈ అశుభ వస్తువులు ఆ వెలుగును అడ్డుకుంటాయి. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఇది మా తాతల నాటిది అనో, ఇది ఎప్పటికైనా పనికొస్తుంది అనో, దీనిని బాగు చేయించి వాడుకుందాం అనో అనుకుంటూ సంవత్సరాల తరబడి చెత్తను పోగు చేస్తూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, కదలని నీరు మురిగిపోయినట్లే వాడని వస్తువులు ఇంట్లో ఉంటే అవి మీ ప్రగతిని అడ్డుకుంటాయి. పాత వస్తువుల మీద మోజు మీ కొత్త జీవితాన్ని నాశనం చేస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ ప్రవాహంలా ఉండాలి. ధనం రావాలి వెళ్ళాలి. కానీ ఇల్లు మాత్రం శుభ్రంగా పవిత్రంగా ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఈ వస్తువులు ఉంటే మీ నుండి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది. మీరు ఖచ్చితంగా పేదరికం అనుభవిస్తారు. మీ ఇంట్లో అకస్మాత్తుగా డబ్బు మాయమవటం, చేతికి వచ్చిన అవకాశాలు చేజారిపోవటం, ఇంట్లో ప్రశాంతత లేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ దరిద్రానికి సంకేతాలు. మీరు ఎంత సంపాదించినా చివరికి మిగిలేది శూన్యం. కాబట్టి లక్ష్మీదేవిని మీ ఇంట్లో శాశ్వతంగా ఉంచుకోవాలంటే ఆమెకు నచ్చని వస్తువులను తక్షణమే వదిలివేసుకోవాలి. ఈ పౌర్ణమిలోపు మీరు ఈ నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆర్థిక మాంద్యం మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మీ నిర్లక్ష్యమే మీ కుటుంబానికి శాపం కాకూడదు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ 5 వస్తువులను జాగ్రత్తగా గమనించండి. వీటిల్లో ఏ ఒక్కటి మీ ఇంట్లో ఉన్నా అది మీ పాలిట యమపాసం లాంటిదే. పౌర్ణమి వెలుగులు వచ్చేలోపు వీటిని తీసి బయట పడేయకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. సరిగదా, ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది. మీ దగ్గర ఉండకూడని ఆ మొదటి వస్తువు ఏమిటంటే పగిలిపోయిన అద్దాలు మరియు గాజు వస్తువులు. అవును, మీ ఇంట్లో ముఖం చూసుకునే అద్దం ఎక్కడైనా పగిలి ఉన్నా లేదా బీటెలు వారి ఉన్నా దానిని వెంటనే తీసి బయటపడేయండి. వాస్తుశాస్త్రం ప్రకారం పగిలిన అద్దం అత్యంత ప్రమాదకరం. అది మీ ప్రతిబింబాన్ని ముక్కలుగా చూపించటమే కాదు, మీ అదృష్టాన్ని కూడా ముక్కలు చేస్తుంది. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవటం వల్ల మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అలాగే మీ ఇంట్లో ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇది మాత్రమే కాదు, కిటికీ అద్దాలు పగిలి ఉన్నా లేదా మీరు వాడే గాజు గ్లాసులు, ప్లేట్లు కొంచెం పగిలి ఉన్నా వాటిని వాడకూడదు. కొంచెమే కదా పగిలింది, వాడొచ్చులే అని పిసినారితనం ప్రదర్శించకండి. ఆ పగిలిన గాజు వస్తువులు రాహుగ్రహ ప్రభావానికి కారణమవుతాయి. రాహువు ప్రభావం మీ మీద పడితే మీకు మానసిక ఆరోగ్యాలు, భయము, ఆందోళన పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలకు కూడా ఈ పగిలిన అద్దాల ప్రధాన కారణమవుతాయి. కాబట్టి పౌర్ణమిలోపు ప్రతి అద్దాన్ని, గాజు సామానును చెక్ చేయండి. పగిలినవి ఉంటే కనికరం లేకుండా బయటపడేయండి. రెండవ వస్తువు ఆగిపోయిన గడియారాలు. గడియారం అనేది కేవలం సమయాన్ని చూపించే యంత్రం కాదు. అది మీ కాలానికి, మీ ప్రగతికి సంకేతం. మీ ఇంట్లో గోడ గడియారం కానీ, చేతికి పెట్టుకునే వాచీలు కానీ ఆగిపోయి ఉంటే అది చాలా అశుభం. ఆగిపోయిన గడియారం మీ అభివృద్ధిని ఆపేస్తుంది. మీ జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు తయారవుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేరు. బ్యాటరీ అయిపోతుంది. తర్వాత వేయిస్తాంలే అని నెలలు తరబడి గోడకు వేలాడతీయకండి. అది మీ ఇంటికి దరిద్రాన్ని పిలుస్తుంది. అలాగే పగిలిన అద్దం ఉన్న గడియారాలు కూడా ఉంచకూడదు. వాస్తు ప్రకారం ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోని వ్యక్తుల ఆయుష్ మీద కూడా ప్రభావం పడుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. పౌర్ణమిలోపు మీ ఇంట్లో ఉన్న అన్ని గడియారాలను సరిచూసుకోండి. పనిచేయని వాటిని బాగు చేయించండి, లేదంటే బయటపడేయండి. అంతేగాని ఆగిపోయిన గడియారాన్ని మాత్రం ఇంట్లో ఉంచుకోవద్దు. మీ కాలం బాగుండాలంటే మీ గడియారం బాగుండాలి. సమయం ధనంతో సమానం. ఆ సమయాన్ని చూపించే గడియారం ఆగిపోతే ధనం రాక కూడా ఆగిపోతుంది. మూడవ వస్తువు చిరిగిపోయిన బట్టలు మరియు పాత చిత్తు కాగితాలు. చాలామంది ఇళ్లల్లో బీరువాల్లో లేదా అటకల మీద ఎప్పుడో చిన్నప్పుడు వేసుకున్న బట్టలు రంగు వెలిసిపోయినవి, చిరిగిపోయినవి మూటలు కట్టి పెడుతూ ఉంటారు.
ఇంటిని తుడవడానికి పనికొస్తాయిలా అని దాస్తారు. కానీ చిరిగిపోయిన బట్టలు శుక్రగ్రహానికి వ్యతిరేకం. శుక్రుడి అంటేనే భోగభాగ్యాలకు కారకుడు. చిరిగిపోయిన బట్టలు ఇంట్లో ఉంటే శుక్రబలం తగ్గిపోతుంది. తద్వారా లక్ష్మీ కటాక్షం లోపిస్తుంది. అలాగే పాత న్యూస్ పేపర్లు, పాత పుస్తకాలు, చిత్తి కాగితాలు గుంటలుగా పేరుకుపోయి ఉంటే వాటి మీద దుమ్ము చేరి, పురుగులు చేరి ఇంటిని అపరిశుభ్రం చేస్తాయి. ఇది విద్యా దేవత అయిన సరస్వతికి కూడా ఇష్టం ఉండదు. కాబట్టి మీరు వేసుకొని బట్టలు ఉండే పేదవారికి దానం చేయండి. చిరిగిపోయినవి, మరీ పాతవి ఉంటే దయచేసి బయటపడేయండి. పౌర్ణమిలోపు మీ వార్డు బోర్డును క్లీన్ చేసుకోండి. కొత్తదనాన్ని ఆహ్వానించండి. చిరిగిపోయిన లోదుస్తులు, సాక్సులు కూడా వాడకూడదు. అవి దరిద్రానికి ప్రత్యక్ష సంకేతాలు. 4వ వస్తువు విరిగిపోయిన దేవుడి విగ్రహాలు మరియు చిరిగిపోయిన దేవుడి పటాలు. ఇది చాలా సున్నితమైన మరియు ముఖ్యమైన విషయం. మనం ఎంతో భక్తితో పూజించే దేవుడి విగ్రహాలు పొరపాటున చేయిజారి కింద పడితే అవి విరిగిపోవటం లేదా పగుళ్ళు రావటం జరుగుతుంది. కొంతమంది సెంటిమెంట్తో వాటిని అలాగే పూజ గదిలో ఉంచి పూజిస్తూ ఉంటారు. కానీ శాస్త్రం ప్రకారం ఖండితమైన విగ్రహాలను ఇంట్లో ఉంచి పూజించకూడదు. అది అరిష్టం. మిగిలిన విగ్రహాల్లో ప్రాణప్రతిష్ఠ ఉండదు. పైగా అది అశుభ సూచకం. అలాగే దేవుడి ఫోటోలు చిరిగిపోయినా, రంగు వెలిసిపోయినా, దేవుడి ముఖం కనిపించకపోయినా వాటిని ఇంట్లో ఉంచుకోకూడదు. ఇలాంటి వాటిని పౌర్ణమిలోపు ఏదైనా నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేయాలి లేదా పవిత్రమైన ప్రదేశంలో ఉంచాలి. అంతేగాని విరిగిన విగ్రహాలకు పూజ చేస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. ఇంటికి ఏదో కీడు జరుగుతుందని దానికి సంకేతం కాబట్టి వాటిని అగౌరవంగా సాగనంపండి. అప్పుడే కొత్త శుభాలు మీ ఇంటికి వస్తాయి. 5వ వస్తువు తుప్పు పట్టిన ఇనుము మరియు పాడైపోయిన ఎలక్ట్రిక్ వస్తువులు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ పనిచేయని సెల్ ఫోన్లు, పాడైపోయిన ఛార్జర్లు, మిక్సీలు, గ్రైండర్లు లేదా తుప్పు పట్టిన ఇనుప సామాగ్రి, పనిముట్లు ఎక్కడో ఒక మూలపడి ఉంటాయి. ఇవన్నీ శనిగ్రహానికి మరియు రాహువుకు సంబంధించిన వస్తువులు. తుప్పు పట్టిన ఇనుము ఇంట్లో ఉంటే శని ప్రభావం పెరుగుతుంది. దీనివల్ల ఇంట్లో వాళ్లకు బద్ధకం పెరుగుతుంది. పనులు వాయిదా వేస్తారు. అనవసరమైన గొడవలు జరుగుతాయి. పాడైపోయిన ఎలక్ట్రిక్ వస్తువులు రాహువు ప్రభావాన్ని పెంచుతాయి. దీనివల్ల అనవసరమైన భయాలు, టెన్షన్లు, షాక్లు తగ్గటం లేదా అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. పౌర్ణమిలోపు మీ స్టోర్ రూమ్ని ఒకసారి పరిశీలించండి. పనికిరాని వైర్లు, పాత ఇనుప ముక్కలు, పనిచేయని రిమోట్లు ఏవైనా ఉంటే వాటిని స్క్రాప్లో వేయండి లేదా బయటపడేయండి. ఇలాంటి డెడ్ ఎనర్జీ ఉన్న వస్తువులు ఇంట్లో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇవి మీ ఆలోచనలను కూడా తుప్పు పట్టించేస్తాయి. కాబట్టి ఈ విషయాలను తేలికగా చేసుకోండి. లక్ష్మీదేవి ఎంతో పవిత్రమైనది. ఆమె మీ ఇంటికి రావాలంటే ముందు మీరు ఆమెకు దారి ఇవ్వాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 రకాల వస్తువులను పౌర్ణమిలోపు మీ ఇంటి నుండి సాగనంపండి. ఇల్లు శుభ్రం చేసి గడపకు పసుపు కుంకుమలు రాసి గుమ్మం దగ్గర దీపం వెలిగించి సాంబ్రాణి ధూపం వేయండి. అప్పుడు చూడండి, ఆ పౌర్ణమి చంద్రుని వెన్నెలతో పాటే సిరి సంపదలు మీ ఇంట్లోకి ఎలా ప్రవహిస్తాయో. మీ జీవితం బంగారంలా మారుతుంది. అప్పుల బాధలు పోయి మీరు కోటీశ్వర్లు అయ్యే యోగం కలుగుతుంది. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పని మొదలు పెట్టండి. లక్ష్మీదేవి రాకకు మీ ఇంటిని సిద్ధం చేసుకోండి.